ఆయన చాలా బిజినెస్లు చేస్తాడు, కొన్ని ఇల్లీగల్గా కాంటాక్ట్ చేస్తారని చెప్పేసి కూడా మీరు చెప్తూ ఉన్నారు, మీ లాయర్ కూడా చెప్తూ ఉన్నారు. సో అలాంటి బిజినెస్లకు సంబంధించి మీ దగ్గర ఏమైనా మాట్లాడుతూ వచ్చేవారా? చాలా అండి. నా ముందరే ఎందుకంటే నేను నిన్న ఒక మీకు ఆల్రెడీ స్క్రీన్ షాట్ ఒకటి పెడతాను. ఉమ్, అందులో ఒక కాన్వర్జేషన్ కి పైన కూడా ఒకటి వస్తుంది. ఉమ్, ఒక నెంబరు ఈ దర్శనం ఈ టైంకి అనేసి కూడా. ఉమ్, ఇలాంటి నా దగ్గర చాలా ఉన్నాయి. ఓకే. ఒకటి రెండు కాదు. ఉమ్, అలా ఒక 500కి విఐపి దర్శనంకి తను 15 నుంచి 20 వేలు చార్జ్ చేసేవాడు. ఒక విఐపి దర్శనానికి. ఒక్క టికెట్ కి. ఆ ఓకే. లెటర్ లో ఒక 5 to 6 అలా ఉంటాయి. ఉమ్, ఆ సిక్స్ చేపించాడంటే కూడా ఇతనికి ఆల్మోస్ట్ అక్కడ 1 lakh పైనే వచ్చేది. ఓకే. అలా అలానే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి ఇతను చేసేటి. ఒకటి రెండు కాదు. ఉమ్, ఏదో సెటిల్మెంట్స్ అంటారు, ఉమ్, రౌడీజం చేస్తారు, ఉమ్, రకరకాల. ఇప్పుడు నాలాంటి వాళ్ళు కానీ నేను కానీ ఈ రోజు భయపడడానికి కారణం ఏమంటే ఇతని సరౌండింగ్ ఉన్న రౌడీ సర్కిల్ వల్ల. ఓకే. ఉమ్. ఉమ్, అతని అసలు బ్యాక్గ్రౌండ్. మీకు ఎలా పరిచయం, అసలు కిరణ్ రాయల్ ఎక్కడ పరిచయం అయ్యాడు, మీకు ఎలా పరిచయం అయ్యారు, మీరు ఇంత వివాదంలో ఇరుక్కోవడానికి అసలు కారణాలు ఏంటి? ఫస్ట్ మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కన వచ్చి వాళ్ళు హౌస్ కన్స్ట్రక్ట్ చేశారండి స్టార్టింగ్ లో 2013లో. ఓకే. అలా నాకు కిరణ్ రాయల్ పరిచయం నాకు. ఓకే. అప్పుడు జనసేన లేదు, ప్రజారాజ్యం ఉంది. అవును. అప్పుడు పరిచయం నాకు. అప్పుడు వాళ్ళ హౌస్ కన్స్ట్రక్షన్ కని చెప్పి అలా ఇలా కావాలని చెప్పి అప్పట్లోనే ఒక 23 lakhs తీసుకున్నాడు అతను. ఓకే. 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 2016కి. ఉమ్, అప్పుడు ఇంకా మా వారు రావడం, దుబాయ్ లో ఉన్నారు తను. ఉమ్, తను వచ్చి తను తెలుసుకొని ఆ తర్వాత గొడవలు అయ్యి నన్ను హౌస్ అరెస్ట్ చేశారు ఒక 2 3 3 years. ఉమ్, తను మా వారు చనిపోయిన తర్వాత మళ్ళీ నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను తిరుపతికి రావాల్సి వచ్చింది, షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఓకే. ఎప్పుడైతే ఇలా అయ్యానో అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యింది ఇలా మళ్ళీ అతని నీకు దగ్గర నుంచి మీకు మాట్లాడటము అలా అలా పరిచయం మళ్ళీ మాట్లాడే. ఏర్పడింది. ఈ మధ్యలో ఈ 4 years లో నేను అతను కాంటాక్ట్ అవ్వాలన్నా కూడా ఇలా మనీ కోసం నాకు బ్యాగ్ కావాలి, నాకు ప్రాబ్లం ఉంది అని అడిగితే కూడా తను నేను ఏ నెంబర్ నుంచి చేసినా నెంబర్ బ్లాక్ చేసేవాడు. ఓకే. మళ్ళీ నేను ఇలా నువ్వు మళ్ళీ నన్ను కాంటాక్ట్ అవుతున్నావు ఇంత చేసావంటే అప్పుడు తను చెప్పింది ఏమంటే ఇప్పుడు నేను ఏ రియాక్ట్ అయ్యానా కూడా నా పొలిటికల్ లైఫ్ ప్రాబ్లం వస్తుంది. ఉమ్, సో కొన్ని డేస్ వెయిట్ చెయ్యి, అన్ని సెట్ అవుతాయి అని నేను ఆ ఆడియోస్ లో కూడా నేను వినిపించాను. అతను చెప్పిన మాటలన్నీ ఇవే. ఉమ్, రకరకాలు ఉన్నాయి. సమ్ డేస్ వెయిట్ చెయ్యి, సమ్ డేస్ వెయిట్ చెయ్యి అని చెప్పడమే. ఓకే. ఆ తర్వాత కూడా ఫస్ట్ మా సైట్ ఏదైతే ఉందో దాన్ని తాకట్టు పెట్టించాడు 20 lakhs కి. ఓకే. ఆ తర్వాత మళ్ళీ అప్పటి నుంచి సేల్ అనేది చేపించడం స్టార్ట్ చేశాడు. ఉమ్, 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 ఓకే. నేను నమ్మాను, పిచ్చిగా నమ్మాను అతన్ని. అంటే మీకు 2013 నుంచే పరిచయం ఉంది. మీ హస్బెండ్ చనిపోయిన తర్వాత ఆయన ఇంకా మీతో ఇంకా ఎక్కువ క్లోజ్గా పరిచయం అవుతూ వచ్చాడు. ఆ తర్వాత ఆయన మీకు సపోర్ట్ ఉంటారని చెప్పేసి మీరు ఆయనకి లొంగిపోయారు, అంతేనా మీరు చెప్పేది? అవును. అంటే ఇప్పుడు 2016 తర్వాత ఈ 5 years ఏదైతే ఉందో నాకు అతనితో కాంటాక్ట్ లేదు. ఓకే. మా వారు చనిపోయిన తర్వాత నేను తిరుపతికి రావడం జరిగింది. ఓకే. తిరుపతికి వచ్చిన తర్వాత తనకి తెలిసింది ఇలా ప్రాపర్టీ ఉంది. సో ఇప్పుడు నేను టచ్ లోకి వస్తే ఆ తర్వాత ఆ ప్రాపర్టీ కూడా నేను తీసుకునేయచ్చు అనే ఉద్దేశంతోనే అతను వాంటెడ్లీనే మళ్ళీ వచ్చాడు. మళ్ళీ మాయ మాటలు చెప్పడం గాని, థ్రెట్ చేయడం గాని ఉమ్, రకరకాల చేశాడు. ఒకటి రెండు కాదు అవన్నీ అతను చేసినవి. ఉమ్, 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 ఉమ్. ఓకే. కిరణ్ రాయలు పక్కన కొంతమంది వ్యక్తులు ఉంటారు, వాళ్ళ వల్ల నాకు చాలా ఇబ్బంది ఉందని చెప్పేసి మీరు ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతూ వచ్చారు. సో ఏంటి, వాళ్ళు ఇప్పుడు అక్కడే ఉన్నారా? అసలు ఆ బెదిరింపులు ఏమైనా పాల్పడేటువంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయి అక్కడ మళ్ళీ? బెదిరింపులు చేస్తున్నారు, అదే చెప్తున్నాను నేను. ఉమ్, అతను ఎక్కడో దాక్కున్నాడు వెళ్ళి. ఉమ్, ఎక్కడో వెళ్ళి అక్కడి నుంచి ఎవరెవరినో కాంటాక్ట్ అయ్యి ఉమ్, ఏదో బెదిరింపులు అక్కడి నుంచి చేపిస్తూ ఇక్కడ లోకల్ వాళ్ళు వచ్చి కాంటాక్ట్ అయ్యి నాకు తెలిసిన వాళ్ళకి చెప్పిస్తున్నాడు. ఉమ్, ఇలా సాక్ష్యాలు కూడా లేకుండా చంపిస్తాను, పిల్లలకి ఇంకా అసలు వాళ్ళకి బతికేదానికే లేదు వాళ్ళని రకరకాలుగా. ఒకటి ఉమ్. రెండు కాదు అసలు, ఓకే. రకరకాలుగా. ఉమ్. మీ పిల్లలకు సంబంధించిన సెక్యూరిటీ, పిల్లలు ఇప్పుడు ప్రస్తుతం మీ దగ్గరే ఉంటున్నారా, లేదంటే ఎక్కడన్నా సెక్యూర్గా ఉంచే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ఏంటి, వాళ్ళ జీవితానికి సంబంధించిన పరిస్థితులు ఏంటి? లేదు, పిల్లలు నాతోనే ఉన్నారు. వాళ్ళ లైఫే నాశనం అయిపోయింది. నేను దీనికి బయటకు రావడానికి కారణం కూడా పిల్లల లైఫ్ గురించే. ఓకే. పిల్లల లైఫ్, పిల్లల మనీనే మొత్తం అతను తీసుకుంది నమ్మించి. ఓకే. ఇప్పుడు నేను బాబు ఎడ్యుకేషన్ కని అడుగుతూనే ఉన్నాను. నేను 1.5 year అడుగుతున్నా నేను బాబు ఎడ్యుకేషన్ మనీ. ఓకే. కావాలి అంటే అతను ఇవ్వలేదు. అతని పిల్లల్ని మాత్రం 10 lakhs 20 lakhs పెట్టి చదివించుకుంటున్నాడు అతను. ఉమ్,
నా దగ్గర ఏముంటుందో మొత్తం లాగేసుకుని నన్ను వీధిలో పెట్టేసి అతను హ్యాపీగా ఉన్నాడు. ఓకే. హ్మ్. మాకు ఈ రోజు మేమంటే ఇప్పుడు ఉండే పరిస్థితి ఏమంటే ప్రెసెంట్ ఉన్న రెంటెడ్ హౌస్ వాళ్ళు కూడా వెకేట్ చేయమన్నారు మమ్మల్ని. ఓహ్! ఓకే. ఓకే. ఆ! హ్మ్. అలాంటి సిచ్యువేషన్ లో నిలబెట్టాడు మమ్మల్ని. నిలబెట్టిందే కాకుండా ఇప్పుడు థ్రెటింగ్ కాల్స్ అనేవి రకరకాల వేధింపులు వస్తున్నాయి. అంటే ఒకటి మీరుండేదే అద్దింట్లో. అంటే అవును. మీరున్న ఆస్తులన్నీ అమ్మేసి ఆయనకిచ్చేసి మీరిప్పుడు అద్దింట్లో ఉంటున్నారు. అవును. హ్మ్. ఓకే. ఓకే. ఇప్పుడేంటి పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు కలవబోతున్నారు? ఆయనకి సంబంధించిన అపాయింట్‌మెంట్ ఏమైనా దొరికిందా? లేదంటే అక్కడ గూడా ఆయన కలిసే అవకాశం లేకుండా కిరణ్ రాయల్ ఏమన్నా కుట్రలు చేస్తున్నాడా? చేస్తున్నాడండి. అతను ఇప్పుడు సార్‌ని గాని, బాలా సార్‌ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ కాంటాక్ట్ అవుతున్నారంట. ఓకే. అది ఎందుకవుతున్నారు సార్ నన్నడుగుతున్నారు. హ్మ్. ఏంటమ్మా ఎందుకు అసలు ఇలా అనేసి. సార్ నాకైతే నా వెనకాలైతే ఎవరు లేరు సార్ నాకు. హ్మ్. నేను ఒంటరి వుమెన్‌ని. నేను నా పిల్లల కోసం నేను ఫైట్ చేస్తున్నాను. నా వెనకాలైతే ఎవరు లేరు. హ్మ్. నాకు న్యాయం దొరకాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రేపు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోయినా నేను ఇక్కడితో ఆపేదైతే ఏం లేదు. ఓకే. ఆ తర్వాత నేను హైయర్ అథారిటీకి కూడా వెళ్తాను. హ్మ్. ఎందుకంటే నా దగ్గర ప్రతి ఒక్క సాక్ష్యాలు ఉన్నాయి. అతను హ్మ్. చేసిన మోసము ఉంది. హ్మ్. నాకు న్యాయం దక్కేంత వరకు నేనైతే ఈ పోరాటం అయితే ఆపను. ఓకే. 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 మిగతా వాళ్ళెవరన్నా పార్టీలు గాకుండా మీకు మోరల్‌గా సపోర్ట్ గాని, ఫైనాన్షియల్‌గా సపోర్ట్ గాని ఎవరైనా చేస్తామని ఏమన్నా ముందుకు రావటం గాని అలాంటివేమన్నా జరుగుతున్నాయా? ఎవ్వరూ లేరండి. ఎవ్వరూ లేరు. ఓకే. ఓకే. హ్మ్. మొన్న జైపూర్‌కి తీసుకెళ్ళిన ఆ విషయంలో కూడా ఉన్న ఏకైక ప్రాపర్టీని కూడా సేల్ చేసి వచ్చారు పిల్లలు. ఓకే. ఓకే. హ్మ్. సేల్ చేసుకొని వచ్చి నన్ను తీసుకొని రావాల్సొచ్చింది. హ్మ్. హ్మ్. మాకంటూ ఇంకేం లేదు. హ్మ్. మొత్తం అతనే లాగేసుకున్నాడు మొత్తం. ఓకే. మీకెవరైనా సపోర్ట్ జేస్తే ఆ సపోర్ట్ తీసుకోవడానికి రెడీగున్నారా మీరు? సపోర్ట్ అంటే నాకు ఇంతవరకు నాకెవరు సపోర్ట్‌గా నిలబడాలని ఎవరు గూడా ఆలోచించలేదు. అది ఓకే. ఎందుకో నాకు తెలీదు. హ్మ్. నాకు సపోర్ట్‌గా అంటూ ఎవరు అయితే రాలేదు. హ్మ్. ఓకే. సో, పోలీసులనైతే నమ్ముతున్నారు మీరు. ప్రస్తుతం మీకు నమ్మకం అంతా పోలీసుల మీద, కోర్టుల మీద. కోర్టును గూడా నేనిక్కడ నమ్మదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు జైపూర్ నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళు వచ్చిన ప్రాసెస్ అంతా కూడా రాంగ్ వే టోటల్. హ్మ్. వాళ్ళ దగ్గర సరైన సర్టిఫికేట్స్ కూడా లేవు నన్ను తీసుకెళ్ళడానికి పేపర్స్. హ్మ్. అయినా కూడా వాళ్ళు నన్నిక్కడి నుంచి పిక్ చేశారు అంటే అది ఎంతవరకు ఎవరున్నారు వెనకాలనేది నేనైతే హ్మ్. దాని గురించి అనుకోవట్లేదు. పోలీసులైతే మిడ్‌నైట్ కాల్ చేసినా కూడా రెస్పాండ్ అయ్యి వెంటనే పంపించారు. నిన్న నైట్ కూడా పంపించారు. ఓకే. ఈరోజు కూడా మళ్ళీ కంప్లెయింట్ ఇవ్వాలి. ఇస్తున్నాను నేను అన్నీ ప్రిపేర్ చేసుకొని.